అన్నప్పుడు పొద్దున్న 6:00కి నాకు ఈ ఛానల్స్ ద్వారానే ఛానల్ వాళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే నాకు తెలిసింది. నమ్మలేకపోయాను. మీ అందరికి తెలుసు, నేను రాజు గారితో హైయెస్ట్ నంబర్ ఆఫ్ పిక్చర్స్ 24 సినిమాలు ఆయనతో కథానాయికగా నటించాను. అలాగే గోపికృష్ణ మూవీస్ వారు తీసిన సినిమాల్లో, అంటే ఆయన ప్రొడక్షన్ సూర్యనారాయణ రాజు గారు తీసిన సినిమాలు కానీ వాటన్నిటిలో కూడా ఎక్కువ సినిమాలు నేను చేయడం జరిగింది. కృష్ణరాజు గారు నేను కో స్టార్, మంచి ఈజ్ అ గ్రేట్ కో స్టార్, అలాగే ఈజ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. లాస్ట్ ఒక 2 మంత్స్ ముందు కూడా 2-3 మంత్స్ ముందు కూడా మాట్లాడుకున్నాం. చెన్నైలో ఉన్నప్పుడే దాని గురించి అనుకోవడం. ఇంకా ఈరోజు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నాకు ఆయన లేరు, నేను ఇలా మాట్లాడతాను. నిన్న షూటింగ్‌లో వర్షం వస్తున్నప్పుడు తమిళ సినిమా ఒక షూటింగ్ జరుగుతున్నది ఇక్కడ. తమిళ హీరో విజయ్ గారితో, దిల్ రాజు గారి సినిమా. ఎందుకో వర్షం వచ్చి వ్యాన్‌లో కూర్చొని పాటలు చూస్తూ ఉంటే 'భిక్షారుద్రయ్య' అనే ఒక సినిమాలో నేను, కృష్ణరాజు గారు ఒక పాట చేశాం. ఆయనకి 54 ఏళ్ళప్పుడు, నాకు 34 ఏళ్ళు. ఆయన కంటే 20 ఏళ్ళు చిన్నదాన్ని నేను. పాట పెద్ద సక్సెస్ అయింది. ఆ పాట మా డాన్స్ చూసి పర్వాలేదు, వీళ్ళు ఇంత వయసులో కూడా వీళ్ళిద్దరు బాగానే డాన్స్ చేశారే అని చాలా మంది అనుకోవడం. అది నాకు ఎందుకు నిన్నంతా ఆయన పాటలు చూశాను అని నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మరి దేవుడు చెప్పాడేమో, ఈ నా హీరో అంటే పొద్దున నేను లేస్తే ఆయన లేరు అని చెప్పడానికో రాజు గారి పాటలు చూడడం. సో మాకు యాజ్ అ హీరోయిన్స్ మేము ఇన్ని సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి ఐ మిస్ రాజు గారు ఏంటంటే ఈజ్ అ బ్యూటిఫుల్ సోల్ విత్ అ బిగ్ హార్ట్. చాలా చెప్పాలి రాజు గారి గురించి. మై కండోలెన్సెస్ టు ద హోల్ ఫ్యామిలీ అండి.